శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి ఈ నెల ప్రారంభంలో శుక్రుడు లాభస్థానంలో సంచరించడం అన్నది చాలా వరకు అనుకూలమైనటువంటి విషయం. ముఖ్యంగా మీరు స్వయం కృషితో చేపట్టినటువంటి ఏ ప్రయత్నమైనా నెరవేరుతుంది. కొన్ని ఆకస్మిక శుభవార్తలు ఈ సమయంలో మీరు వినే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు మీ యొక్క టాలెంట్ని పెంచుకునే ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది. వృత్తిలో మార్పు కోరుకునే వారికి చాలా వరకు మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఈ తులారాశి వారు అటు సినిమా రంగానికి, ఒక గ్లామర్ రంగానికి చెంది ఉంటారు. ఎక్కువగా ఈ ఫ్యాషన్ డిజైనింగ్, సినిమా, మీడియా ఇటువంటి వాటిలో ఉంటుంటారు. అటువంటి వారికి ఇంకా మీలో నైపుణ్యం పెంచుకొని ఇంకా మీరు కొత్తగా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం, తగు విధంగా మీ యొక్క స్టేటస్ కూడా పెరుగుతూ ఉంటుంది. మీ యొక్క రెమ్యునేషను, మీ యొక్క అభిమానులు, పాపులారిటీ ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉన్నది. మంచి మంచి అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పటిదాకా మీకు వచ్చినటువంటి అవకాశాల కన్నా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నటువంటి అవకాశాలు రావడం జరుగుతుంది. అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే విధంగా ఈ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. లగ్నంలో కుజుడు కూడా సంచరించడం జరుగుతుంది. ఒక విధంగా కుజుడు ఈ రాశి వారికి పాపగ్రహం అయినప్పటికీ కూడా మీలో ఉన్నటువంటి క్రియేటివిటీ, టాలెంట్ పెంచుకోవడానికి, మీలో ఉన్నటువంటి సమర్థత పెంచుకోవడానికి, మీలో పనిలో వేగం పెంచుకోవడానికి కుజుడు చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఒక విధమైన కాన్ఫిడెన్స్ని, ధైర్యాన్ని ఈ గ్రహం మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క ప్రజెంటేషను అంతా కూడా 10 మందికి ఆకర్షించే విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే చేసే కార్యక్రమాల్లో ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు మంచి మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీలో మార్కెటింగ్ స్కిల్స్ పెరగడం వల్ల ఎటువంటి దాన్నన్నా మీరు దాన్ని సేల్ చేయగలరు, కొనగలరు, అమ్మగలరు, ఏదన్నా చేయగలరు. దానికి తగు లాభం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క ప్రయత్నంతో మీరు ఒక 10% ప్రయత్నం చేస్తే 100% ప్రయత్నం అన్నది ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా 12వ స్థానంలో రవి బుధ సంచారం అన్నది ఎక్కువగా చారిటబుల్ కార్యక్రమాలు, 10 మందికి హెల్ప్ చేయడం, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని ఆదుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఏదో మామూలుగా పిల్లల్ని చదివించడము, అనాథులను ఆశ్రయించడము, దానికి సంబంధించిన వరకు మీరు వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వ పథకాలు లేదా ప్రభుత్వానికి సహకరించడం, ఇవన్నీ కూడా ఎక్కువ హెల్పింగ్ నేచర్ జరుగుతూ ఉంటుంది. ఎవరికి ఎటువంటి సహకారం అవసరమైనా అది మీ దగ్గరికే రావడం, తగు విధంగా మీరు సహకరిస్తూ ఉంటారు. కొన్ని బాధ్యతలు మీ మీద పడడం వల్ల మరి కొంత వైద్యపరమైనటువంటివి మీ పెద్దవాళ్ళని చూపించడం, బంధువుల్ని వాళ్ళకి సహకరించడం జరుగుతూ ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి చాలా వరకు ఈ వారం మీ మీద పడడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అనుకూలంగా మార్చుకుంటూ గురుగ్రహం, ఇంపార్టెంట్గా గురుగ్రహం ప్రస్తుతం భాగ్యస్థానంలో ఉంటూ మరి ఇదే నెల అక్టోబర్ 18వ తారీఖున దశమ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా ఉద్యోగంలో మార్పుడానికి, అంటే ఉద్యోగంలో మార్పు, స్టేటస్ మార్పు కూడా రాగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మీరు వృత్తిలో చేసిన దానికన్నా రేపు చేయబోయే వృత్తిలో చాలా మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. వృత్తిలో హోదా, గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఇది మరికొందరి విషయంలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక సంస్థకి, ఒక దేవాలయానికి సహకరించడం, ఈ విధంగా కూడా జరిగే అవకాశం ఉంది. మరి దశమంలో ఉన్నటువంటి గురువు ధనస్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు. 2, 6, 10 యాక్టివేట్ అవ్వడం వల్ల ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఎక్కువగా ఈ తులా రాశి వారికి ఒకరి కింద ఉద్యోగం చేయడం కన్నా మనమే 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. లేదంటే మనమే స్వతంత్రంగా మనలో ఉన్నటువంటి టాలెంట్తో మన జీవితాన్ని మనమే జీవించవచ్చు అన్నటువంటి ఆలోచనలో ఉంటూ ఉంటారు. అటువంటి వారికి కూడా ఇప్పుడు వచ్చినటువంటి గ్రహస్థితి, అంటే 6వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు, ఇవన్నీ కూడా మీకు సహకరిస్తాయి. అయితే కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. 5లో ఉన్నటువంటి రాహు కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు ఒకేసారి 2, 3 అవకాశాలు రావడం,
ఏదో ఒకటి తేల్చుకోలేక అన్నింటిని వదులుకోవడం, కొంతమంది స్పెక్యులేషను, ఈజీ మనీ, ఈ షేర్ మార్కెట్ ఇటువంటి వాటిలో కొంత నష్టపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి కార్యక్రమాలకు మాత్రం ఈజీ మనీ జోలికి వెళ్లకుండా ఒక్క టాలెంట్తో కానీ వరకు ప్రయత్నం చేసుకుంటే మంచిది. అయితే ఏంటంటే ఈ తులా రాశి వారికి ఉన్నటువంటి బలహీనత ఏంటంటే చేసిన కార్యక్రమాన్ని మళ్ళా చేస్తూ ఉంటారు. ఏదో ఒకసారి సినిమా తీసాం నష్టపోయాం, మళ్ళా సినిమా తీసాం మళ్ళా నష్టపోయాం, అలాగా ఆ ప్రయత్నమే చేస్తూ ఉంటారు. కాబట్టి దాని నుంచి బయటపడలేకపోతూ ఉంటారు. మీలో కంపల్సరిగా మనకు ఒక చోట ఒక ప్రయత్నం చేసాం, అది కలిసి రాలేదు, అప్పుడు దానికోసం ఆలోచించి వేరే దానికి మారితేనే మంచిది తప్ప అందులోనే ఉండాలనే ఒక పట్టుదల మీ ఆలోచన మిమ్మల్ని చాలా వరకు ఆర్థిక పరంగా వ్యక్తిగతంగా నష్టానికి కారణం అవుతుంటుంది. కాబట్టి దాని నుంచి బయటపడి కొత్త మార్గాల ద్వారా అన్వేషించుకోవడం వల్ల మీ అభివృద్ధి చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. మనం గోచార ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో కేవలం మీ యొక్క చంద్రుడి యొక్క స్థితిని ఆధారంగా తీసుకుని మాత్రమే మిగతా గ్రహాలు సంచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో చెప్పిన ఫలితాలు చాలా వరకు జరగచ్చు, జరగకపోవచ్చు. అయితే ఎలాగైతే చంద్రుడి యొక్క రాశి ఉంటుందో మిగతా రాశుల మీద కూడా, అంటే బుధుడు, శుక్రుడు ఈ రాశుల వారి మీద కూడా ఈ గ్రహాలు మారినప్పుడు దాని ప్రభావం కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకి మీ జన్మ జాతకంలో శుక్రగ్రహం ఉన్న చోటికి గురుగ్రహం వచ్చిన, గురుగ్రహ వీక్షణ ఉన్న వివాహం కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు జన్మజాతకంలో శనిగ్రహం ఉన్న రాశిలోకి గురుగ్రహం వచ్చిన, గురుగ్రహం చూసిన మీకు ఉద్యోగం రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. అలాగే బుధుడు ఉన్న రాశిని గురువు చూసిన, గురువు ఆ గ్రహం మీద సంచారం చేసిన విద్యలో అభివృద్ధి కలుగుతుంది, స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలాగే కేతువు ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం జరుగుతూ ఉంటుంది. రాహు ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగపరమైన అభివృద్ధి, టెక్నికల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు ఉన్న రాశిలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం కానీ, అన్నదమ్ములతో విభేదాలు, ఈ ప్రమాదాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే రవి ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు తండ్రి గారికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే మీ సంతానం విషయంలో ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఇలాగా ప్రతి గ్రహం మీద ఈ గోచార ప్రభావం ఉంటుంది. అందువలన సంపూర్ణంగా తెలుసుకోవాలనుకున్నవారు, ప్రాథమిక జ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళు తెలుసుకోవచ్చు. లేనప్పుడు కొద్దిగా అనుభవం ఉన్న జ్యోతిష్కుని సంప్రదించి ఏదైతే గ్రహం పాపగ్రహాల చేత ఇబ్బంది పడుతుందో ఆ గ్రహానికి మీరు పరిహారం చేసుకోవడం వల్ల ఖచ్చితమైనటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ పరిహారానికన్నా గోసేవ చేయడం వల్ల కానీ, గోవుకి సరైనటువంటి అంటే మంచి ఆహారాన్ని అందించడం వల్ల, అలాగే గోక్షీరంతో మీ ఇష్టదైవానికి, అంటే ఎక్కువగా అన్నిటికీ శివుడే కాబట్టి శివుడికి అభిషేకం చేయడం వల్ల చాలా ఎక్కువ ఫలితాన్ని తొందరగా మనం పొందవచ్చు. అయితే ఎక్కువగా ఉద్యోగపరమైన సమస్య ఉన్న, వివాహపరమైన సమస్య ఉన్న, పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా రాణించలేకపోతున్నా అంటే గోవులకి పచ్చగడ్డి పెట్టడం వల్ల మీ యొక్క సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. అంటే కొన్ని పట్టణాల్లో అది దొరకడం కష్టం, కానీ ఏదో విధంగా సేకరించి, అంటే ఒకేసారి ఎక్కువ గోవులకి ఈ పచ్చగడ్డిని ఇవ్వాల్సి ఉంటుంది. ఏదో నామకాహ ఏదో కొద్దిగా పచ్చగడ్డి తెచ్చి ఒక ఆవు పెడితే దాని ఫలితం అయితే కనబడదు. ఎక్కువ గోవులు ఉన్న చోట ఆ గోవులకి అంటే సుమారు ఒక 100 గోవులన్నా ఉండాలి. అటువంటి గోవులకి ఇంచుమించుగా 100 గోవులకి ఈ పచ్చగడ్డిని మీకు అనుకూలమైన రోజులు, అంటే ఏదన్నా సాధన తార, క్షేమతార వచ్చినప్పుడు ఆ గోవులకి ఈ పచ్చగడ్డి ఆహారంగా మీరు తినిపించవచ్చు. లేదంటే మీ సిబ్బందితో పెట్టచ్చు. మీ ప్రెజెన్స్ మాత్రం అక్కడ ఉండాలి. ఆ గోవులు అవి తిన్నప్పుడు ఆ కళ్ళలో ఆనందాన్ని, మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే మీ ఫలితం, మీ పని కూడా తప్పకుండా నెరవేరుతుంటుంది. ఏదన్నా పరిహారం మనం చేసుకునే మనకి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి చేయాలి తప్ప ఏదో నామినల్గా ఏదో డొనేషన్ చేయమన్నామని ఏదో 10 మందికి భోజనం పెట్టకుండా సాధ్యమైనంత వరకు అది ఒక స్థాయిలో ఉంటేనే ఆ ఫలితం కూడా మీకు
రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కేవలం ఈ గోచార ఫలితాలు చంద్రుని మట్టి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ప్రతి గ్రహం మీద ప్రతి గ్రహ ప్రభావం ఉంటుంది. అది సంపూర్ణంగా తెలుసుకోవడం వల్ల డే టు డే, మంత్ ఎప్పటికప్పుడు కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. ఏదైనా మన దైవ బలంతో మన జాతకాన్ని మనమే మార్చుకోవచ్చు. స్వస్తి.